తిమ్మాపూరి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తిమ్మాపూరి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మొప్పు మానస మహేందర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా సేవ చేస్తామని అన్నారు. గ్రామ పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూరి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం మేము ప్రజల్లో మమేకమై పనిచేస్తామని తెలిపారు. అదేవిధంగా మౌలిక వసతులు, రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో నెరవేరుస్తామన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అందరి సహకారంతో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మొప్పు మానస మహేందర్లు కోరారు. ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఈ ఒక్కసారి చిన్న అవకాశాన్ని సర్పంచ్గా ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ ఊరికి, గ్రామానికి ఎన్నో అభివృద్ధి చేస్తే అవినీతికి పాల్పడము. ఈ ఒక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. మమ్మల్ని గెలిపించండి. నా యొక్క నమస్కారం. ఈ సర్పంచ్ అనేది మా జనరల్ మహిళ అయింది. మా యొక్క భార్య మానస ఈ కార్యక్రమం నిలబడుతుంది. మీరు అందరూ ఆశీర్వదించి అభివృద్ధి చేసినది చూద్దాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసినని ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను అభివృద్ధి చేసిన ఊళ్ళో అన్ని రోడ్లు చేసిన, సీసీ రోడ్లు చేసిన, డ్రైనేజ్ చేసిన, బ్యాంకు డైరెక్టర్ ఉండి కూడా అన్ని కార్యక్రమాలు చేసిన. ఈసారి కూడా నాకు అవకాశం అండి. ఊరిని ఎట్లా చేస్తారో మీ అందరూ తెలుసు. కంపల్సరీ నేను గెలిచి చూపిస్తాం. మీ అవకాశం, మీ విజయం మీది కాదు, మాది కాదు, మీది. అందరూ తప్పకుండా ప్రజలందరిది తప్పకుండా గెలిపేదని నాకు నమస్కారం. మన ఊళ్ళో మెయిన్గా పోషమ్మ గుడి కాడికి రోడ్డు లేదు, ఇల్లమ్మ తల్లి కాడికి రోడ్డు లేదు, ప్లస్ శ్మశాన వాడికి అసలు లేనే లేదు. అన్ని ఊళ్ళలో మారుమూల గ్రామాలు కూడా శ్మశాన వాడికి ఉన్నది, తిమ్మపూర్లో లేదు. కావున అన్ని మేము చేద్దామని హామీ ఇస్తున్నాం.